అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం. ఇతరుల రక్షణ కోసం వ్యతను భరిస్తాను, ఇతరుల రక్షణ కోసం వ్యతను భరిస్తాను, యేసు మహిమ కోసమై ఎంతకైనా తెగిస్తాను, నేనెంతకైనా తెగిస్తాను. అందరూ పాడాలి. ఇతరుల రక్షణ కోసం వ్యతను భరిస్తాను, ఇతరుల రక్షణ కోసం వ్యతను భరిస్తాను, యేసు మహిమ కోసమై ఎంతకైనా తెగిస్తాను, నేనెంతకైనా తెగిస్తాను. యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం. పాడదాం. యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం. నా కన్నీరు ఇతరుల కోసమే, ఇతరుల కోసమే, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం. యేసు నామోచ్చరాలు ఎడపై రాసుకున్నాను, యేసు నామోచ్చరాలు ఎడపై రాసుకున్నాను, దేశమంతటా యేసు సందేశం వినిపిస్తాను, యేసు సందేశం వినిపిస్తాను. యేసు నామోచ్చరాలు ఎడపై రాసుకున్నాను, యేసు నామోచ్చరాలు ఎడపై రాసుకున్నాను, దేశమంతటా యేసు సందేశం వినిపిస్తాను, యేసు సందేశం వినిపిస్తాను. యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం.
అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం, యేసు అందరి కోసం, అందరూ యేసు కోసం. Now I request Rafi Garu to come forward and share testimony. And I request Rani to do the translation. Now my testimony. ఇప్పుడు నా యొక్క సాక్ష్యం. నాకు ఎంత టైం ఉందో ముందుగా చెప్పాలి. 2 నిమిషాలు ఉన్నదనగా నాకు ఇలా చెప్పండి. ఓకే. When you have to tell me how much time I have, and when 2 minutes is left, you should show me as this symbol. ఇప్పుడు నేను మీకు నా జీవిత చరిత్ర అంతా చెప్పకపోవడం లేదు. I am not going to tell you all my life history. యేసు ప్రభు అనే ఒక గొప్ప రక్షకుడు నా జీవితంలో ప్రవేశించిన తరువాత జరిగిన కొన్ని మహత్కార్యాలు మీ దృష్టికి తేవాలని కోరుతున్నాను. After Lord Jesus Christ came into my life as my Lord and Savior, the things what happened in my life I am going to share with you. మొట్టమొదటి క్లుప్తంగా చెప్తాను. మాది గుంటూరు జిల్లా. Briefly, I'll tell you, I came from Guntur district. నరసరావుపేట తాలూకా. Nasraupeta Taluk. గోవిందపురం అనే గ్రామం. And I belong to Govindpuram village. అదొక చిన్న ఊరు. It is a very small village. అందులో మొత్తం 15 బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. In that village, there are 15 Brahmin families are there. అందులో మా కుటుంబం కర్ణాలు. And our family belong to Karnal. మా నాన్నగారు వాళ్ళ అన్నదమ్ముల్లో చివరి వారు. And my father is the youngest within his brotherhood. అలాగే నేను మా అన్నదమ్ముల్లో చిన్నోడిని. Similarly, I am also very youngest among